హలో అండి. వెరీ గుడ్ మార్నింగ్. టీజీఈఏపీ సెట్ 2025కి సంబంధించినటువంటి అప్డేట్స్ ఈరోజు ఏమున్నాయనేది ముందుగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. సో, ఇప్పటివరకు మీరు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేస్తూ ఉండండి. సో దట్ మీకు రెగ్యులర్‌గా అప్డేట్స్, గైడెన్స్ అన్నీ కూడా వస్తూ ఉంటాయి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి వీడియోని లైక్ చేసి. సో, అప్డేట్స్ ఏంటి అనంటే మనకి జేఎన్‌టీయూ హైదరాబాద్‌లో కంప్యూటర్ సైన్స్ కోర్సులో 27 సీట్లు ఉంటే దాంట్లో 26 భర్తీ అయినాయంట. ఏవి మనకి ఈ ఫారెన్ నేషనల్స్‌కి సంబంధించినటువంటి ఎన్ఆర్ఐ కోటా సీట్లు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించినటువంటి న్యూస్ అనమాట ఇది. విదేశీ విద్యార్థుల్లోనూ సీఎస్‌సి క్రేజ్. అంటే ఫారెన్ స్టూడెంట్స్ కూడా ఇక్కడికొచ్చి జాయిన్ అవుతున్నారు, అడ్మిషన్ తీసుకుంటున్నారు. సో, వాళ్ళు కూడా ఈ సీఎస్‌సికే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారనమాట. కాబట్టి దీన్ని బట్టి మీరు కూడా అర్థం చేసుకోండి. బయట కూడా జనాలు మనమే కాదు మిగిలిన వాళ్ళు కూడా అందరూ అలాగే ఉన్నారు. సో, దానికి అంటే ఎక్కువ మంది ఫారెన్ స్టూడెంట్స్ ఉండరు కాబట్టి నేను దీని మీద ఎక్కువ టైం తీసుకోవట్లేదు. సో, నెక్స్ట్ వచ్చేసి మనకి ఓయూ ఇంజినీరింగ్ కాలేజ్ ప్లేస్మెంట్ బ్రోచరు రిలీజ్ చేశారు నిన్న. అయితే దీనికి సంబంధించినటువంటి బ్రోచర్ ఎక్కడైనా మనకి దొరుకుతుందేమో అని ట్రై చేశాను, కానీ బ్రోచర్ ఏం దొరకలేదు. ఓయూ అంటే ఎందుకనంటే ఓయూని చాలామంది కొంచెం ప్రయారిటీ లిస్ట్లో కిందకి జరుపుతున్నారు. అంటే టాప్‌లో ఇది యూనివర్సిటీ కదా! యూనివర్సిటీని కూడా కొన్ని ప్రైవేట్ కాలేజీల తర్వాతనే పెడుతున్నారు. కొంతమంది అసలు పెట్టట్లేదు ఆప్షన్స్‌లో. సో, ఎందుకు అనేది మీ రీజన్స్ ఏమైనా ఉన్నట్లయితే మీరు కింద కామెంట్స్‌లో పెట్టండి. సో, జనరల్‌గా అసలు ఇదెందుకు అంటే డౌన్‌కెళ్ళిపోతుంది అనేది తెలుసుకోవాల్సిన విషయం అని నేను అసలు ఈ ప్లేస్‌మెంట్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది ఆ బ్రోచర్ ఏమైనా దొరుకుతామని ట్రై చేశాను, దొరకలేదు. కాకపోతే వెబ్‌సైట్‌లో మనకి కొన్ని స్టాటిస్టిక్స్ అయితే కనిపించాయి. వాటికి సంబంధించి మనం వేరే వీడియోలో అయితే మాట్లాడుకుందాము. ఇన్ కేస్ ఈ ప్లేస్మెంట్ బ్రోచర్ ఏదైనా మీకు గానీ మీ దగ్గర గానీ ఉన్నట్లయితే ఆ లింక్‌ని కింద మన కామెంట్స్‌లో షేర్ చేయండి. సో, మిగిలిన వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. సో, ఇకపోతే మనకి ఇంజినీరింగ్ కాలేజీలు వాటికి సంబంధించినటువంటి ఫీజులు ఎంత ఉండాలి ఏంటి మనకి తెలుసు కదా! ఈ ఎవ్రీ 3 ఇయర్స్‌కి ఒకసారి మన దగ్గర తెలంగాణలో ఈ ఫీజు రివిజన్ అనేది జరుగుతూ ఉంటుంది. సో, ఈ సంవత్సరం ఫీజు రివిజన్ జరగాల్సి ఉంది. కాకపోతే దానికి సంబంధించినటువంటి పూర్తి రిపోర్టు కంప్లీట్‌గా ప్రాపర్‌గా రాకపోయినందువల్ల దాన్ని మళ్ళీ రివైజ్ చేసి అంటే మళ్ళీ ఒకసారి అసలు రివైజ్ చేసి చూసి అంటే ఇప్పుడు కాలేజ్ వాళ్ళు సబ్మిట్ చేసినటువంటి ఆడిట్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఖర్చు చేసినటువంటి ఎక్స్‌పెండిచర్ గానీ, కాలేజ్ పైన గానీ, ప్రతి స్టూడెంట్ పైన వాళ్ళు ఎంతెంత ఖర్చు చేస్తున్నారు ఏంటి అనేది దానికి సంబంధించిన ఆడిట్ ఫైల్స్ అన్నీ కూడా మళ్ళీ ఒకసారి క్రాస్ చెక్ చేయండి. అసలు ఫీజులు ఎలా నిర్ణయిస్తే బావుంటుంది, ఏ పారామీటర్స్ దీన్ని పరిగణలోకి తీసుకోవాలి అని చెప్పేసి నిన్న ఒక కమిటీ మీటింగ్ జరిగిందనమాట. సో, ఆ మీటింగ్‌లో డిసైడ్ అయింది ఏంటి అనంటే అసలు వేరే స్టేట్స్‌లో ఎలా ఉంది, ట్యూషన్ ఫీజులు ఎలా ఉన్నాయి, వాళ్ళు ఎలా డిసైడ్ చేస్తున్నారు, ఏ బేసిస్ మీద డిసైడ్ చేస్తున్నారు అనేది ఒకటి మనకి పరిగణలోకి వచ్చిందనమాట. సో, దాని ప్రకారంగా మన దగ్గర కూడా ఒక కమిటీని ఏర్పాటు చేసి కమిటీ అంతా దీని మీద స్టడీ చేసి ఓకే, దాని ప్రకారంగా అసలు ఇక్కడ ఫీజులు ఎలా ఉంటే బావుంటుంది, ఎలా డిసైడ్ చేస్తే బావుంటుంది అనేది ఒక రిపోర్టు తయారు చేయమని చెప్పేసి డిసైడ్ అయిందనమాట నిన్న. సో, దాంట్లో మనకి ఇక్కడ చూడండి కమిటీ చైర్మన్‌గా రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆచార్య వి. బాలకృష్ణారెడ్డి గారు, తర్వాత మెంబర్ సెక్రటరీగా ఆచార్య శ్రీరామ్ వెంకటేష్ గారు వ్యవహరిస్తారు. మరో 6గురిని సభ్యులుగా నియమించారనమాట. ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా శుక్రవారం జీవో 29 జారీ చేశారు. కమిటీ సభ్యులుగా రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ శ్రీ దేవసేన, ఎస్సీ అభివృద్ధి సంస్థ డైరెక్టర్ క్షితిజ, రాష్ట్ర ఆడిట్ విభాగం సంచాలకుడు వెంకటేశ్వరరావు, మున్సిపల్ శాఖ పరిధిలోని డీటీసీపీ దేవేందర్ రెడ్డి, జేఎన్‌టీయూహెచ్ రిజిస్ట్రార్ వెంకటేశ్వరరావు, ఓయూ ఇంజినీరింగ్ కాలేజ్ డీన్ కృష్ణయ్యలను నియమించారనమాట. సో, ఇప్పుడెందుకు అనంటే 3 ఏళ్లకు ఒకసారి ఇంజినీరింగు, ఫార్మసీ, లా, బీఈడీ, మేనేజ్మెంటు తదితర కళాశాల వార్షిక ట్యూషన్ ఫీజులను సవరించాలి. ఆయా కళాశాలల ఆదాయ వ్యయాలను పరిశీలించి టీఏఎఫ్ఆర్సీ కొత్త రుసుములను ఖరారు చేస్తుంది. ఈ క్రమంలో ఫీజులు పెంచుకునేందుకు కొన్ని కళాశాలలు తప్పుడు లెక్కలు చూపుతున్నాయి. అలాంటి వాటి భరతం పట్టాలని సీఎం రేవంత్ రెడ్డి జూన్‌లో అధికారులను ఆదేశించారు. ఈసారికి పాత ఫీజులతోనే ఈఏపీ సెట్, ఇతర కౌన్సిలింగ్‌లు నిర్వహించాలని స్పష్టం చేశారు. అయితే కొన్ని కళాశాలలు కొత్త ఫీజులను నిర్ధారించి అమలు చేయాలని హైకోర్టును ఆశ్రయించాయి. కాలేజీ ఫీజుల నిర్ధారణ కోసం
సమర్పించిన ప్రతిపాదనలపై 6 వారాల్లో నిర్ణయం తీసుకొని ప్రభుత్వానికి సిఫార్సు చేయాలంటూ టీఏఎఫ్ఆర్సీకి న్యాయస్థానము ఆదేశాలు జారీ చేసింది. తాజా కమిటీ ఇతర రాష్ట్రాల్లోని రుసుములు, వివిధ కోర్టు తీర్పులు తదితర వాటిని పరిశీలించి ప్రభుత్వానికి సిఫార్సు చేస్తుంది. ప్రస్తుతం పాత ఫీజులతోనే ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నారు. ఒకవేళ కొత్త ఫీజులు అమల్లోకి వస్తే ఆ మేరకు విద్యార్థులు ఫీజులు చెల్లించాల్సి ఉంటుంది. విద్యా కళాశాలలకు హేతుబద్ధమైన ఫీజులను నిర్ణయించేలా ప్రభుత్వానికి సిఫార్సులు చేస్తామని, ఇప్పటి కాలానికి అనుగుణంగా కొలమానాలను రూపొందిస్తామని కమిటీ చైర్మన్ బాలకృష్ణారెడ్డి తెలిపారు. సో ఇదన్నమాట అసలు ఏ విధంగా ఫీజులు డిసైడ్ చేస్తాము ఏంటి అనేది మొత్తం ఈ స్టడీ చేసిన తర్వాత, వేరే స్టేట్స్లో కూడా స్టడీ చేసిన తర్వాత ఒక నిర్ణయం తీసుకుంటారు. దాని ప్రకారంగా ఫీజులు ఎలా పెంచాలి, ఎంత పెంచాలి, పెంచితే అనేది డిసైడ్ చేస్తారనమాట. సో ఇది మనకి ఫీజులకు సంబంధించినటువంటి అప్డేటు. నెక్స్ట్ వచ్చేసి మనకి చూడండి, జేఎన్టీయూ అండ్ స్వీడన్ ఇన్స్టిట్యూట్ ఒకటి బ్లెకింగ్ ఇన్స్టిట్యూట్ ఉంది కదా. సో ఈ రెండింటి ఆధ్వర్యంలో మనకి ఐడిడిపి ఇంటిగ్రేటెడ్ డబుల్ డిగ్రీ మాస్టర్ ప్రోగ్రామ్ కౌన్సిలింగ్ ఏదైతే ఉందో నిన్న సెకండ్ రౌండ్ కౌన్సిలింగ్ చేయడం జరిగింది. దానికి ఎక్కువ రెస్పాన్స్ అయితే రాలేదు. మేబీ నిన్న సెకండ్ కౌన్సిలింగ్ అన్న విషయం చాలామందికి తెలియకపోవడం ఒకటి రీజను. తర్వాత ఈ వర్షం వల్ల చాలామంది రాలేకపోయినట్టున్నారు. సో మొత్తం 17 సీట్లేమో మనకి నిన్న కౌన్సిలింగ్లో ఉండే, దాంట్లో ఒక 3 మాత్రమే వచ్చి సీట్లు తీసుకున్నారు. ఇంకా 14 సీట్లు ఉన్నాయి. అయితే వాటికి సంబంధించి మళ్ళీ ఈ నెల 28వ తారీఖు అంటే ఎల్లుండి మండే రోజు మళ్ళీ కౌన్సిలింగ్ కండక్ట్ చేస్తారంట. ఇన్ కేసు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మీరు తప్పకుండా అటెండ్ అవ్వచ్చండి. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ మనము ఇంతకుముందు ఒక వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఫీజు ఎంత ఉంటుంది, ఇక్కడ ఎన్ని సంవత్సరాలు, అక్కడ ఎన్ని సంవత్సరాలు, ఇవన్నీ కూడా. సో అవన్నీ చూడండి మీరు. సో ఇకపోతే మనకి కొన్ని కాలేజెస్ బి కేటగిరీ అడ్మిషన్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఇన్ కేస్ ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఎవరైనా వీటికి అప్లై చేసుకోవచ్చు అనమాట. సో శ్రేయస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఒకటి, దెన్ పల్లవి ఇంజనీరింగ్ కాలేజ్. ఓకే, దీంట్లో ఇవన్నీ నేను చదవట్లేదు, జస్ట్ మీరు స్క్రీన్ షాట్ తీసుకున్నా పర్వాలేదు, లేదంటే పాజ్ చేసి చూసుకున్నా పర్వాలేదు. దెన్ విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి, దీంట్లో మనం నిన్న చూసాం కదా నిన్నటి వీడియోలో. సో బయోటెక్నాలజీ, తర్వాత ఈవీఎల్ అని కొత్త కోర్సులు యాడ్ అయ్యాయి. తర్వాత ఆర్ఏఐ, ఈ 3 కొత్త కోర్సులు వచ్చాయి కదా, రోబోటిక్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, వీటికి సంబంధించి. తర్వాత సిఎస్సిలో కూడా కొన్ని సీట్లు పెరగడం జరిగిందనమాట, సైబర్ సెక్యూరిటీ. సో వీటన్నిటికి సంబంధించినటువంటి ఫారెన్ నేషనల్, ఓసిఐ, తర్వాత సిఐడబ్ల్యూ ఇలాంటి స్టూడెంట్స్ ఎవరైనా ఉన్నట్లయితే అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా బి కేటగిరీ మేనేజ్మెంట్ కోటాలో కూడా ఎవరికైనా సీట్ కావాలంటే వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. 2 నోటిఫికేషన్లు విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి రిలీజ్ చేసింది. తర్వాత విజ్ఞాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్, వీళ్ళు కూడా మనకి మేనేజ్మెంట్ బి కేటగిరీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ఇది మనకి ప్రస్తుతానికి ఈరోజు ఉన్నటువంటి న్యూస్ అప్డేట్స్ అనమాట. ఇకపోతే మనకి ఇంకా కొన్ని టిప్స్, ట్రిక్స్ మీరు తెలుసుకోవాల్సి ఉంది. అయితే ఈ సెకండ్ రౌండ్ మనకి ఈ రోజు నుంచి వెబ్ ఆప్షన్స్ స్టార్ట్ అవుతుంది. సో దానికి సంబంధించినటువంటి ఒక్కసారి మనము ఈ స్కెడ్యూల్ చూసినట్లయితే, సో నిన్న మనకి అంటే కొత్తగా రిజిస్టర్ చేసుకునే వాళ్ళకి నిన్ననే స్టార్ట్ అయింది. నిన్న ఫీజు పే చేసి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేసుకొని, తర్వాత స్లాట్ బుక్ చేసుకొని హెల్ప్ లైన్ సెంటర్కి ఈరోజు వెళ్ళాల్సి ఉంటుందన్నమాట. వాళ్ళు బుక్ చేసుకొని, నిన్న బుక్ చేసుకొని ఈరోజు వెళ్ళాలి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం. సో ఈరోజు ఎవరైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకుంటారో వాళ్ళకి లాగిన్ ఐడి వస్తుంది. ఆ లాగిన్ ఐడితోని లాగిన్ అయ్యి డైరెక్ట్గా వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు వెబ్ ఆప్షన్స్ ఎవరెవరు పెట్టుకోవచ్చు అంటే, ఈ సెకండ్ ఫేజ్లో ఫస్ట్ టైం రిజిస్టర్ చేసుకొని సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళు పెట్టవచ్చు. అండ్ ఫస్ట్ ఫేజ్లో కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకొని కంప్లీట్ అయ్యి అప్పుడు ఆప్షన్లు పెట్టినా పెట్టకపోయినా ఇప్పుడు ఆప్షన్స్ పెట్టవచ్చు. ఆ తర్వాత అప్పుడు ఆప్షన్స్ పెట్టినా సీట్ వచ్చినా రాకపోయినా కూడా ఇప్పుడు ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. అయితే ఒకే ఒక కండిషన్ ఏంటి అని అంటే, సీటు వచ్చి వదిలేసిన వాళ్ళు కూడా ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. కాకపోతే సీటు తీసుకున్న వాళ్ళు కూడా ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. తర్వాత సీటు క్యాన్సిల్ చేసుకున్న వాళ్ళు ఉంటారు చూడండి, దాంట్లో మీరు లాగిన్ చేసిన తర్వాత అలాట్మెంట్ ఆర్డర్, దాని కింద క్యాన్సిలేషన్ అని లాస్ట్ బటన్ ఒక లింక్ ఉంటుంది. ఆ సీట్ క్యాన్సిలేషన్ లింక్ అనమాట. అది చేయొద్దు అని నేను చాలామందికి చెప్పాను. మరి కొంతమంది చేసినట్టున్నారు, నాకు అడిగారు. అంటే మీరు క్యాన్సిల్ చేస్తే మీకు సెకండ్ ఫేజ్లో పార్టిసిపేట్ చేసే అవకాశం ఉండదు.
ఓకే. చేయొద్దని నేను చాలాసార్లు చెప్పాను మన వీడియోస్‌లో. అది మరి వాళ్ళు కరెక్ట్‌గా స్కిప్ చేసి చూస్తుంటారు వీడియోలో, పూర్తిగా చూడరు. దానివల్ల ఇలాంటి నష్టాలు జరుగుతూ ఉంటాయన్నమాట. కాబట్టి దయచేసి పూర్తిగా చూడండి. ఇన్ఫర్మేషను ఎప్పుడు ఏ పాయింట్ డిస్కస్ చేస్తామనేది తెలీదు కాబట్టి, జాగ్రత్తగా మొత్తం చూస్తే మీకు కూడా అర్థమవుతుంది క్లియర్‌గా. ఓకే. సరే అది అయిపోయింది. ఇప్పుడు ఎవరికైతే సీట్ వచ్చిందో వాళ్ళందరూ గూడా మళ్ళీ ఇప్పుడు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. అయితే ఎలా పెట్టాలి ఏంటి అని అంటే, ఇప్పుడు మీకు ఆల్రెడీ ఏదో కాలేజ్‌లో సీట్ వచ్చింది. సో, దానికి మీరు ఫీజ్ పే చేశారు. దెన్ ఫీజ్ పే చేసిన తర్వాత ఆన్‌లైన్ రిపోర్టింగ్ కూడా కంప్లీట్ చేశారు. ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. ఎందుకు పెట్టుకోవాలి అని అంటే, మీరు ఆల్రెడీ మీకు ఏదో కాలేజ్‌లో ఏదో బ్రాంచ్ సీటు అలాట్ అయింది. అలాట్ అయిన తర్వాత ఇప్పుడు దానికంటే బెటర్ కావాలి అని అనుకున్నప్పుడు మాత్రమే మీరు సెకండ్ ఫేజ్‌లో ఆప్షన్స్ పెట్టుకోవాలి. ఓకే. లేదు మాకు అది నచ్చింది అని అనుకుంటే ఇప్పుడు పెట్టాల్సిన అవసరం లేదు. మీరు అక్కడితోనే ఆగిపోవచ్చు అనమాట. సో, సరే ఆగిపోయే వాళ్ళ గురించి ఇప్పుడు మనం ఇంకేం మాట్లాడేది లేదు. ఇప్పుడు నాకు అప్‌గ్రేడ్ కావాలి, దీనికంటే బెటర్ కాలేజ్ వస్తే బావుంటుంది, బెటర్ బ్రాంచ్ వస్తే బావుంటుంది అని అనుకునే వాళ్ళందరూ కూడా దీంట్లో ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. అయితే ఆప్షన్స్ ఎలా పెట్టాలి అని అంటే, ఈ బెటర్ అనేది ఏ విధంగా తీసుకోవాలి అని అంటే, మీకొచ్చిన కాలేజ్ ఓకే. మీ దగ్గర మొత్తం కాలేజెస్ లిస్ట్, ప్రయారిటీ లిస్ట్ ఏదైనా ఉన్నట్లయితే, టాప్ కాలేజ్ నుంచి లాస్ట్ కాలేజ్ వరకు ఒక లిస్ట్ అనేది మీ దగ్గర ఉన్నట్లయితే, ఆ లిస్ట్‌లో అసలు మీకు వచ్చిన కాలేజ్ ఏ ప్లేస్‌లో ఉంది ఓకే. అక్కడ నుంచి పైన ఉన్నవి మాత్రం పెట్టుకోండి ఓకే. పెట్టేటప్పుడు టాప్ నుంచి అక్కడ దాకా పెట్టండి. మీకు వచ్చిన కాలేజ్ అంత వరకు పెట్టండి. మీకు వచ్చిన కాలేజీని ఇప్పుడు మళ్ళీ ఆప్షన్స్‌లో పెట్టాల్సిన అవసరం లేదు. అంటే వచ్చిన కాలేజ్, వచ్చిన బ్రాంచ్ ఏదైతే ఉందో దాన్ని మీరు పెట్టాల్సిన అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏదైనా ఒక కాలేజ్‌లో మీకు CSD వచ్చిందనుకోండి. అదే కాలేజీలో CSC, CSM వరకు పెట్టుకోవచ్చు. CSD పెట్టాల్సిన అవసరం లేదనమాట. ఓకే. ఎందుకంటే అది ఆల్రెడీ వచ్చింది. దానికి మీరు ఫీజ్ పే చేశారు. కాబట్టి అది పెట్టాల్సిన అవసరం లేదు. సో, అది పెట్టకపోతే మరి అది ఉంటుందా? ఉండదా? అని అంటే చెప్తాను వినండి. సో, మీరు ఏవైతే ఆప్షన్స్ పెట్టారో ఇప్పుడు సెకండ్ ఫేజ్‌లో, ఆ పెట్టిన ఆప్షన్స్‌లో ఏదైనా సీటు వస్తే మీకు ఫస్ట్ ఫేజ్‌లో వచ్చినటువంటి సీటు ఆటోమేటిక్‌గా క్యాన్సిల్ అవుతుంది. ఓకే. మీకు సెకండ్ ఫేజ్‌లో వచ్చిన సీటే ఉంటుంది మీ దగ్గర. కాబట్టి చాలా జాగ్రత్తగా పెట్టండి. మళ్ళీ నాకు సెకండ్ ఫేజ్‌లో వచ్చింది నచ్చలేదు, నాకు ఫస్ట్ ఫేజ్‌దే కావాలి అనంటే కుదరదు. ఓకే. అలాంటి ఛాన్స్ ఉండదు మీకు. తర్వాత కొంతమంది అడిగారు, సార్ నాకు ఫస్ట్ ఫేజ్‌లో అది వచ్చింది, ఫీజ్ కట్టాను కదా! మరి సెకండ్ ఫేజ్‌లో ఇంకోటొస్తే ఈ రెండిట్లో నేను ఏదన్నా ఒకటి చూజ్ చేసుకోవచ్చా అని కూడా అడిగారు. అలా కూడా కుదరదనమాట. ఓకే. మీకు సెకండ్ ఫేజ్‌లో ఏదైనా వస్తే ఆటోమేటిక్‌గా ఫస్ట్ ఫేజ్‌లో వచ్చింది క్యాన్సిల్ అయిపోతుంది. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. కాబట్టి మీరిచ్చే ఆప్షన్ ఎలా ఉండాలి అని అంటే, మీకు ఫస్ట్ ఫేజ్‌లో ఏదైతే వచ్చిందో దానికంటే బెటర్ ఆప్షన్స్ మాత్రమే ఇవ్వండి. మీకు ఇంట్రెస్ట్ ఉన్నవి మాత్రమే ఇవ్వండి. మీరు వెళ్తా అనుకున్నవి మాత్రమే ఇవ్వండి. ఓకే. కంపేర్ చేసుకోండి. ఇప్పుడు వచ్చిన దానికి అండ్ మీరు పెట్టే ఆప్షన్స్‌ని కంపేర్ చేసుకోండి. దానికంటే ఇవన్నీ బెటర్ అయి ఉండాలి. ఓకే. ఆ విధంగా ప్లాన్ చేసుకొని దాన్ని ప్రయారిటైజ్ చేసుకొని పెట్టండి. అంతవరకు ఆ కాలేజ్ వరకు. ఇంకా ఆ కాలేజ్ కంటే కిందకి వెళ్ళకండి. ఓకే. ఇన్ కేస్ మీకు ఏదో ఎలక్ట్రికలో, మెకానికలో వచ్చింది. బట్ CSC రిలేటెడ్ కావాలి అనుకుంటే అప్పుడు మీరు కిందకి ఆ కాలేజ్ కంటే ఇంకా కిందకి వెళ్ళాల్సొస్తది. ఎందుకనంటే బ్రాంచ్‌కున్న డిమాండ్ అలాంటిది కాబట్టి ఇంకా కిందకి వెళ్ళాల్సొస్తది. సో, ఆ విధంగా మీరు కాలేజెస్‌ని అండ్ కట్ ఆఫ్ చూసుకున్నట్లయితే, ఆ కట్ ఆఫ్ ప్రకారంగా మీరు ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకొని దాని ప్రకారంగా ఆప్షన్స్ పెట్టుకున్నట్లయితే మీకు మంచి కాలేజీలో మంచి ఆహ్, బ్రాంచ్ రావడానికి అవకాశం ఉంటుందనమాట. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ విధంగా మనము సపోజ్ ఒక బీసీ క్యాండిడేట్ ఎవరైనా ఉన్నారనుకుందాము. బీసీడీ జనరల్ ఓయూ క్యాండిడేట్ అనుకుందాం. ఓకే. సో, ఇతనికి ఏదో కాలేజీలో వచ్చింది. సో, ఇతని ర్యాంక్ ఒక 20,000 ఉంది. ఆ 20,000లో గీతాంజలిలో సైబర్ సెక్యూరిటీ వచ్చిందని అనుకుందాం. ఓకే. సో, దీనికంటే పైన ఉన్నవి మాత్రమే మీరు పెట్టుకోవాలి. ఇప్పుడు గీతాంజలి కంటే ఇంకా కిందకి వెళ్ళాల్సిన అవసరం లేదు కదా! సో, సైబర్ సెక్యూరిటీ దీంట్లో వచ్చింది. ఇన్ కేస్ మీకు సైబర్ సెక్యూరిటీ కాకుండా CSC లేదా CSM, CSD ఇలాంటివి కావాలనుకుంటే దీనికంటే కిందకెళ్ళండి. ఓకే. లేదు దీనికంటే బెటరే కావాలి నాకు అని అనుకుంటే ఖచ్చితంగా మీరు ఈ పైకెళ్ళాల్సి ఉంటుందనమాట. వీటిల్లో ఎక్కడో ఒక దగ్గర మీకు CSC గానీ, లేకపోతే CSM గానీ, లేకపోతే CSD గానీ ఇలాంటివి వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే. ఇదొక పాయింట్. రెండోది ఇప్పుడు కొంతమందికి 1,00,000 ర్యాంకో లేకపోతే 70,000 ర్యాంక్ ఉంటుంది. ఆ 70,000 ర్యాంక్ ఉన్న వాళ్ళు ఏం చేయాలి అనంటే, ఇప్పుడు మీరు స్టార్టింగ్ నుంచి పెట్టుకుంటే ఉపయోగం లేదు కదా ఎలాగూ. సో, 70,000 ర్యాంకు సపోజు
మీ ర్యాంకు 70,000 అంటే మీరేం చేయాలి అనంటే ఇప్పుడు మనకి ఫస్ట్ ఫేజ్‌లో దాదాపు ఒక 17,000 మంది సీట్లు తీసుకోలేదు. ఆ సీట్లు తీసుకోకపోవడం వల్ల అవన్నీ గూడా వేకెంట్ ఉంటాయి. దాంతో పాటు ఇప్పుడు మనకి మళ్ళీ ఇంకొక 5,000 కన్వీనర్ కోటాలో కొత్తగా యాడ్ అయ్యాయి. అవి గాకుండా ఫస్ట్ ఫేజ్‌లో మిగిలిపోయిన సీట్లు ఒక 5,600 ఏమో ఉన్నాయి. సో, మొత్తం కలిపితే మనకి 17 ప్లస్ ఒక 10,000 ఒక 27,000, 28,000 సీట్లు అందుబాటులో ఉన్నాయి. వేకెంట్ సీట్లు. ఓకే. సో, కొంతమందికి సీట్లు గూడా రాలేదు. ఒక 16,000 మందికి సీట్లు గూడా రాలేదు ఫస్ట్ ఫేజ్‌లో. సో, ఇప్పుడు అవన్నీ గూడా తారుమారవుతాయి. ఎందుకనంటే చాలామందికి ఫస్ట్ ఫేజ్‌లో వచ్చింది నచ్చలేదు కాబట్టి సీట్ వదిలేసి ఎళ్ళిపోయారు. వాళ్ళు మేనేజ్‌మెంట్ కోటాలో తీసుకుంటారు. లేదనంటే వాళ్ళ ఇంకొక ఆలోచన ఏంటి అనంటే ఇప్పుడు కొత్తగా సీట్లు కొన్ని యాడ్ అయ్యాయి గదా! మాకేమైనా మంచి కాలేజ్ వస్తదేమో అని మళ్ళీ ఒకసారి ట్రై చేయడం ఇంకొక ఆప్షన్ ఉంది వాళ్ళకి. సో, ఈ విధంగా రకరకాలుగా ఉంటుంది గాబట్టి అదొకటి ప్లస్ సీట్లు పెరగడం ఇవన్నీ ఉన్నాయి గాబట్టి ఫస్ట్ ఫేజ్ కట్ ఆఫ్ ఈసారి కొంచెము పెరిగే అవకాశం ఉంటుందనమాట. సపోజ్ ఇప్పుడు మనకి ఫస్ట్ ఫేజ్‌లో 50,000కి కట్ ఆఫ్ అయిపోయిందనుకోండి. అదే కాలేజ్‌లో అదే బ్రాంచు ఈసారి 55,000 లేకపోతే 60,000 వరకు వచ్చే అవకాశం ఉంటుంది. అంటే దాని అర్థం అన్ని కాలేజీల్లో 5,000, 10,000 కట్ ఆఫ్ పెరుగుతదని కాదు. అది టాప్ కాలేజీల్లో చాలా తక్కువగా ఉంటుందనమాట డిఫరెన్స్ అనేది. ఓకే. టాప్ కాలేజీలో 1000, 500, 1000, 2000 నుంచి స్టార్ట్ అవుతుంది. అలా కాలేజీలు డౌన్ అవుతూ ఉంటే వాటి యొక్క అంటే ఆ లిస్ట్ ఆ ప్రయారిటీని బట్టి స్టూడెంట్స్, పేరెంట్స్‌లో ఉన్నటువంటి డిమాండ్‌ని బట్టి ఆ కాలేజ్ యొక్క రెప్యుటేషన్ దాని మీద డిపెండ్ అయి ఉంటుందనమాట. ఆ డిఫరెన్స్ ఎంత పెరుగుతుంది ఏంటి అనేది. సో, టాప్ నుంచి కిందకొస్తుంటే టాప్‌లో 1000 డిఫరెన్స్ వస్తే కిందకొచ్చేసరికి అది 10,000, 15,000 వరకు కూడా డిఫరెన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మీ ర్యాంకు ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ మీ ర్యాంకు 70,000 ఉందని అనుకుంటే, మీరు ఇలా ఈ కట్ ఆఫ్ ర్యాంక్ లిస్ట్ ఏదైతే ఉందో, ఆ లిస్ట్ ప్రిపేర్ చేసుకొని, ఆ లిస్ట్ ప్రకారంగా సపోజ్ మీకు 70,000 ఉంటే, ఈ 50,000కి వచ్చేవి కూడా మీరు పెట్టుకోవచ్చనమాట. ఇన్ కేస్ అవి కూడా రావడానికి అవకాశం ఉంటుంది. 50,000 అలా మీరు ఒక 20,000 ముందు నుంచి స్టార్ట్ చేసుకొని, ఇక్కడి నుంచి వస్తుంది మనకి అనుకోని, ఇక్కడి నుంచి మొదలుపెట్టండి మీరు ఆప్షన్స్ పెట్టడం. ఓకే. ఇక్కడ నుంచి పెట్టినప్పుడు ఏమవుతుందంటే, ఇక్కడ నుంచి ఏదో ఒకటి వచ్చే అవకాశం ఉంటుంది మనకి ముందుకు జరిగినట్లయితే. అంటే వేకెంట్ సీట్స్ ఎక్కువ ఉన్నాయి, కొత్త సీట్లు యాడ్ అయ్యాయి, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి, సో, కొంచెం మనకి 70,000కి వచ్చేది ఇప్పుడు కొంచెం ముందుకు జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి, ఇవన్నీ ఏదన్నా ఒకటి రావచ్చు. ఒకవేళ ఇది రాకపోతే ఎలాగో మనకి ఆ 70,000కి వచ్చేది ఖచ్చితంగా వస్తుంది కాబట్టి, మీరేం చేయాలి, మీ ర్యాంక్ 70,000 ఉంటే 50,000కి వచ్చే దగ్గర నుంచి మొదలుపెట్టి ఓకే 90,000, 1,00,000 వరకు కూడా మీరు ఎన్ని ఆప్షన్స్ వస్తాయో అన్ని ఆప్షన్స్ పెట్టుకోండి. మీకు ఇంట్రెస్ట్ ఉన్న బ్రాంచెస్, మీకు ఇంట్రెస్ట్ ఉన్న కాలేజెస్‌లో. ఓకే. సో, ఈ విధంగా ముందు మీరు ఆ కట్ ఆఫ్స్ తెలుసుకొని, ఆ కట్ ఆఫ్స్ ప్రకారంగా ఓకే. చెప్పాను కదా 70,000 ఉంటే ముందు ఒక 20,000 తర్వాత ఒక 20,000 అలా మీరు ఒక లిస్ట్ తయారు చేసుకొని ఆ లిస్ట్ ప్రకారంగా ఆప్షన్స్ పెట్టుకున్నట్లయితే మీకు వస్తుందనమాట. ఈ ప్రయారిటీ అనేది కూడా మీరు సింపుల్గా ఏం చేయొచ్చానంటే ఈ కట్ ఆఫ్ ర్యాంక్ని బేస్ చేసుకొని కూడా మీరు కొంచెం ప్రయారిటీ పెట్టుకోవచ్చు. లేదు అనంటే మీ దగ్గర కాలేజెస్ ప్రయారిటీ లిస్ట్ ఏదైనా ఉన్నట్లయితే ఆ లిస్ట్ని కూడా మీరు ఫాలో అవ్వచ్చు అనమాట. సో, ఇది మనకి దీంట్లో ఉన్నటువంటి మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఇవి. ఇంకా ఏమైనా డౌట్లు ఉన్నట్లయితే మీరు కింద కమెంట్స్‌లో అడగండి. వాటికి ఆన్సర్ చేస్తాను. సో, ఈ ఆప్షన్స్ పెట్టిన తర్వాత మనకి ఈరోజు, రేపు 2 రోజులే ఈ టైం ఉంది. దాని తర్వాత మనకి 30వ తారీఖు లోపల అన్నారు. 27th క్లోజ్ అయిపోతుంది కాబట్టి 28th, 29th, 30 ఈ 3 రోజుల్లో ఎప్పుడైనా మనకి సీట్ అలాట్‌మెంటు వచ్చేస్తుంది. కాబట్టి మంచి సీటు, మంచి కాలేజీలో మంచి బ్రాంచ్ రావాలని కోరుకుంటున్నాను అందరికీ. ఇన్ కేస్ మీకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్స్‌లో అడగండి. లేదనంటే కింద స్క్రోల్ అవుతుంది కదా! సో, అలా పీడిఎఫ్ ఏదైనా కావాలనంటే కూడా మీరు దాంట్లో మెసేజ్ చేయండి వాట్సాప్‌కి. కాల్స్ అయితే తీసుకోలేము. చాలా కాల్స్ ఉంటాయి. అండ్ ఈరోజు ఆప్షన్స్ పెట్టడానికి మన దగ్గరికి చాలామంది పేరెంట్స్ కూడా వస్తుంటారు కాబట్టి వాళ్ళకి సర్వీస్ ఇవ్వడం జరుగుతుంది. మీరు పెట్టిన మెసేజ్‌కి ఇమ్మీడియేట్‌గా రిప్లై రాకపోవచ్చు. కొంచెం టైం అయితే పడుతుంది. ఎందుకంటే బిజీగా ఉంటాం కాబట్టి. సో, నిన్న కూడా చాలామంది అడిగారు. వాళ్ళందరికీ కూడా పీడిఎఫ్‌లు పంపించడం జరిగింది. చెప్పాను కదా కొంత ఛార్జెస్ అయితే ఉంటాయి. సో, ఇన్ కేస్ ఈరోజు అడిగే వాళ్ళకి మేబీ కొంచెం డిలే అవుతుంది. బట్ అట్ ఎనీ కాస్ట్ కంపల్సరీ మీకు నైట్ అయినా కూడా పంపించడానికి ప్రయత్నం చేస్తాను. ఓకే. సో, ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. వీడియోని లైక్ చేసి ఫాలో చేస్తూ ఉండండి. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.